దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ పేర్కొన్నారు. మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో నెల్లూరు నగరం 47వ డివిజన్ కుక్కలగుంట ఏరియాలో దోమల నివారణా చర్యల్లో భాగంగా కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రామకృష్ణ కాలువల్లో ఆయిల్ బాల్స్ వేశారు. డివిజన్లో దోమల సమస్య అధికంగా ఉందని స్థానికులు తెలపడంతో ఆయిల్ బాల్స్ కార్యక్రమాన్ని చేపట్టామని కార్పొరేటర్ తెలిపారు. అందులో భాగంగానే డివిజన్ మొత్తం ప్రతిరోజు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయన డైరెక్షన్ ఫోటో 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 ఈరోజు 47వ డివిజన్లో కుక్కలగుంట ఏరియాలో దోమలు వ్యాప్తి ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. టౌన్ వ్యాప్తంగా దోమల నిర్మూలనకై తీసుకుంటున్న చర్యల్లో కాలువల క్లీనింగ్, శానిటేషన్ ఇవన్నీ మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్న సందర్భంలో అదేవిధంగా 47వ డివిజన్లో దాదాపు 10-15 రోజుల నుంచి దోమల స్ప్రేయింగ్ కానీ, ఆయిల్ బాల్స్ కానీ, ఫాగ్ మిషన్ కానీ డే బై డే వార్డు మొత్తం నారాయణరావుపేట, జెండా వీధి, గిడ్డంగి వీధి, కామాటి వీధి ఈ ఏరియాల్లో ప్రతిరోజు శానిటేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఓపెన్ ఫ్లోర్ పాయింట్స్, డస్ట్బిన్స్, డోర్ టు డోర్ క్లీనింగు ఇవన్నీ మన శానిటేషన్ సిబ్బంది ద్వారా మన ఎస్ఐ అయినటువంటి అశోక్ రెడ్డి గారు మరియు సెక్రటరీసు, మేస్త్రీలు వీరందరూ కలిసి వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు చాలా కృషి చేస్తున్న సమయంలోనే ఇవి దోమల వ్యాప్తి నిర్మూలన కోసమై వార్డు పట్ల తీసుకుంటున్న శ్రద్ధ శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే టీడీపీ కమిటీ, కూటమి ప్రభుత్వంలోని ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దోమల నిర్మూలనకై చేస్తున్న కృషి అభినందనీయం. ఈ కార్యక్రమంలో ఈరోజు మా కార్యకర్తలందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ కుక్కలగుంట సెంటర్లో దోమలు ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందని మనకు ఈ కాలువల్లో వాటర్ స్టాగ్ అవుతున్న సందర్భంలో అక్కడ లార్వా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయిల్ బాల్స్ వేసి ప్రజలకి దోమల నుంచి విముక్తి కలిగించే విధంగా మన వార్డులోని కార్యకర్తలందరూ కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని క్రమశిక్షణ విధంగా చేసినటువంటి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి మరియు టోటల్ ఎన్ఎంసీ డిపార్ట్మెంట్కి, మన గౌరవ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.